ఇవాళ చమురు ధరలు పెరుగుతున్నాయండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, మీకు గుర్తుందో లేదో, విజయ ఆయిల్స్ కనుక లేదంటే ఇవాళ 200 కాదు 300 రూపాయలు అయినా కానీ మీరు కొనాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వంట నూనె లేనిది వంటిల్లు గడవదు, వంట గ్యాస్ లేనిది వంటకు నిప్పు ఉండదు. అంటే వండే పాత్రలకు సంబంధించినటువంటి విషయాలు నేను చెప్తున్నాను. సో ఇలాంటి సంస్థలు రేపు పొద్దున్న మన చేతుల్లోంచి చేజారిన తర్వాత అది ఎలా ఉంటుంది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. నంబర్ 1, నేను ఎప్పుడు ఆర్టీసీని గౌరవిస్తూ ఈ విషయాన్ని ఎందుకంటే స్వాగతిస్తూ చెప్తుంటానండి. ఇవాళ ఆర్టీసీ బస్సు ఎక్కేదంతా కూడా పేద మధ్యతరగతి కుటుంబాలు. మహిళలకు ఫ్రీగా ఇచ్చినట్టుగానే పురుషులకు కూడా ఫ్రీగా ఇచ్చేసి తెలంగాణ రాష్ట్రం, ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ స్టేట్కి సంబంధించి నేను చెప్తున్నానండి, మనం తెలంగాణ స్టేట్లో ఉన్నాం కాబట్టి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 97 బస్ డిపోలలో, దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 97 బస్ డిపోలలో 11 జోన్స్ ఉన్నాయి. సో ఈ 97 బస్ డిపోలలో డిపోకి 10 బస్సులు చొప్పున బస్సులను పెంచి సమకూర్చండి. వేరే ఆదాయం వేరే రూపకంగా వస్తున్నటువంటి ఆదాయాన్ని దీంట్లో సమకూర్చి ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు చూస్తున్నటువంటి విషయాన్ని గమనించి చెప్తున్నది ఏంటంటే అండి, ఇవాళ కనుక పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంటే, ప్రాపర్గా ఉంటే 50% వెహికల్స్ ఇంటికే పరిమితం అవుతాయి, కాలుష్యాన్ని నియంత్రించిన వాళ్ళం అవుతాం, పర్యావరణాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం, రానున్న తరాలకి మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళం అవుతాం. దానికి పూనుకోవాల్సింది మనము ఇప్పుడున్నటువంటి యువత. ఎందుకంటే ఒకప్పుడు యువతరం గురించి ప్రాణాలు త్యాగం చేసి మనకు స్వతంత్రాన్ని ఇచ్చిపోయారు. సో కనీసం ఒక 100 ఏళ్ళ తెచ్చిన స్వతంత్రాన్ని 100 ఏళ్ళన్నా కూడా మనం సంపూర్ణంగా అనుభవించకపోతే ఇంకా ఈ కులాలు మతాలు అనేసి మనం విడగొట్టుకునేసి మనం అభివృద్ధి చెందకుండా మన భారతదేశం ముందుకెళ్తుంటే, మాకు దైవభక్తితో పాటు దేశభక్తి ఉంది అంటున్నారు, ఫోన్లు తీస్తున్నారు, ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నారు, మీరు ఎవరికి ఆర్డర్ ఇస్తున్నారని కూడా తెలియదు. సో ఆర్డర్లు చేసే వాళ్ళకి నేను చెప్తున్నానండి, ప్రథమంగా మీరు మార్చుకోవాల్సింది ఇది సమయం వచ్చింది. ఇప్పుడు మన గురించి మనం ఆలోచించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. ఇవాళ ప్రజాప్రతినిధులలో లేకపోతే నాయకులను నిందించే సమయం కాదు. ఇప్పుడు మనలో ఒక మార్పు రావాలి. మనలో ఆ మార్పు రావాలంటే మనం ఎవరి దగ్గర తీసుకుంటున్నాము, దేనిపైన ఖర్చు పెడుతున్నాము,